హాయ్, ఈ వీడియో పార్ట్ 2. ఒకవేళ కానీ పార్ట్ 1 చూడకుండా ఈ వీడియోలోకి కానీ వచ్చి ఉంటే ఖచ్చితంగా పార్ట్ 1 చూడండి. అప్పుడే మీకు అల్కోర్ పార్క్ ఫుల్గా అర్థమవుతుంది. పార్క్లోకి ఎంటర్ అవ్వడానికి ఎంత టికెట్ అని చెప్పి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నీటి ఏనుగు ఎంత ప్రశాంతంగా నీళ్లు దాగి ఫుడ్ తింటుందో, ఇంకా ఆస్ట్రీస్ అని చెప్పి ఎంత పెద్దవో ఇవి. నార్మల్గా మనం ఫొటోస్లో లేకపోతే ఒక వీడియోలో ఆస్ట్రీస్ చూస్తే చాలా చిన్న చిన్నవిగా అనిపిస్తుంది. ఇందులో అయితే ఎంత పెద్దదోను. ఈ ఆస్ట్రిచెస్ పరిగిస్తే ఎంత సౌండ్ వస్తుందో తెలుసా, ధమా 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 అని చెప్పేసేసి. దీని శరీరం చాలా పెద్దది, మంచిగా ఈకులు ఉన్నాయి, తల మాత్రం చాలా పొడుగ్గా ఉంది. అక్కడ చూసారా ఆస్ట్రిచ్ గుడ్లు ఉన్నాయి, దాని మీద మట్టి అంతా వేస్తూ ఉంది. మేబీ ఆ గుడ్లని అది ప్రొడక్ట్ చేసుకుంటున్నట్టున్నాయి. ఇంకా మేము జిరాఫీ దగ్గరికి వెళ్తున్నాము. ముకుంద్కి ఆస్ట్రిచెసే కావాలంట, అందుకే వాడు అక్కడే ఉంటానని చెప్పి ఏడుస్తుంటే ఇంకా ఉదయ్ వచ్చి ఇలా భుజం మీద ఎక్కించుకున్నాడు. ఆల్రెడీ ఒక గ్యాంగ్ అంతా చూసినట్టుంది జిరాఫీని. ఇంకా మేము వెళ్తున్నాము. అంటే జిరాఫీ చాలా పొడుగ్గా అనిపిస్తుంది కదా, మనం కింద నుంచి చూస్తే జిరాఫీ అనేది మనకు అంతగా బాగా కనిపించదు. అందుకే చూసారా ఇక్కడంతా స్టీల్ మెట్లు పెట్టారు పైకి. ప్రతి యానిమల్ దగ్గర కానీ బర్డ్స్ దగ్గర కానీ ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ గార్డ్ అనేది ఉంటాడు. ఎందుకంటే మనం ఏమంటే అవి ఫీడ్ చేస్తామని చెప్పి. ఇందాక ఒక గ్రూప్ పోయింది కదా, ఆ గ్రూప్ అంతా చాలా దగ్గర నుంచి చూశారు జిరాఫీని, వాటిని టచ్ చేశారు కూడా అంట. బట్ మేము వచ్చేసరికి అది దూరంగా అక్కడెక్కడో నిలబడి ఉంది. దానికి ఫుడ్ కూడా చూడండి మంచిగా పైన దానికి అరేంజ్ చేశారు. ఇంతకుముందు ముకుంద్ పుట్టక ముందు వచ్చాము, అప్పుడైతే 2 జిరాఫీస్, ఇప్పుడైతే ఒక జిరాఫీయే ఉంది. మేబీ ఇంకో జిరాఫీని ఎత్తి లోపలేసారేమో, ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా. కానీ ఇక్కడంతా ఈ అల్కోర్ పార్క్ అంతా చాలా ప్రశాంతంగా కొంచెం చల్లగానే ఉంది. ఇక్కడ చూసారా ముకుందు వాటిని దా 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 అంటున్నాడు, గట్టిగా అరిచేస్తున్నాడు అనమాట. సెక్యూరిటీ గార్డ్ వచ్చి నవ్వుకుంటా ఉన్నాడు ఆయన. ముకుంద్ అయితే దా 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 అంటున్నాడు. జిరాఫీ చూడండి, నన్ను కాదు వీళ్ళు పిలిచేదని చెప్పి ప్రశాంతంగా దానికి ఇచ్చింది కాకుండా దానికి అందింది తింటుంది. అందుకే ఆ డేట్స్ చెట్టుకి అసలు కనీసం కొన్ని కొమ్మలు కూడా లేవు, ఇదే లాగి పడేసినట్టుంది. శుభ్రంగా ఆడ పక్కన ఇచ్చినది మాత్రం తినట్లేదు. ఇది అందం దానికోసం ప్రయత్నిస్తూ ఉంది జిరాఫీ. మెడ చూడండి ఎంత పొడుగ్గా ఉందో, కాళ్ళు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. ముకుంద్ భలే ఎంజాయ్ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చి మేకల దగ్గరకు వచ్చాము. అసలు వాటి కాళ్ళు చూసారా ఎంత పొట్టిగా ఉన్నాయి. నేనైతే నిజంగా ఇప్పటిదాకా అయితే అంత పొట్టి మేకల్ని చూడలేదు. మన ఊర్లో అయితే చాలా పెద్ద మేకలు ఉంటాయి కదా, ఇవి భలే ఉన్నాయి ముద్దుగా. ఇక్కడ చూసారా ఆస్ట్రీస్ మళ్ళీ జింక ఒకే దగ్గర ఉన్నాయి. నార్మల్గా ఇలా పెట్టరు కదా, అవి కొట్టుకుంటాయి కదా. యానిమల్స్ బర్డ్స్ని ఒక దగ్గర వేయరు కదా, మేబీ ఎలా వేశారో. కానీ ఇవి బాగానే ఉన్నాయి స్నేహంగా. నెక్స్ట్ వచ్చి చిలకల దగ్గరికి వెళ్దాము. చూసారా ఇది చిలక, అడవి చిలక అనుకుంటాను. ప్యారెట్ ఎంత పెద్దదో పాపం, ఇది బయటకు వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది. ఇందులోనే రెండు చిలకలు వేశారు. ఈ చిలక చూసారా ఎక్కడ మనకి దారి కనిపిస్తుందో వెళ్ళిపోదామా అని చెప్పి చూస్తూ ఉంది. ఇది ఒక్క చోట కుదురుగా ఉండట్లేదు, ఇది మొత్తం నా సాయరంగాన్ని మొత్తం కేజ్ అంతా తిరిగి పడేస్తుంది. మొత్తానికి దాని ఫ్రెండ్ దగ్గరకు వచ్చింది, మూతితో కాలుతో దోసుకుంటా. అక్కడ ఏదో చిన్న రంధ్రం ఉన్నట్టుంది, దానికోసం ఆ 2 చిలకలు పాపం ప్రయత్నిస్తున్నాయి. అంతే కదా, పాపం స్వేచ్ఛ లేకుండా ఆ కేజ్లో అట్లా వేసేసారు. వీటిని చూసి మనం ఎంజాయ్ చేస్తున్నాము. ఇది చూసారా అసలు ఎంత దగ్గరగా ఉందో, ఇంత దగ్గరగా నేను అసలు ఎప్పుడూ చూడలేదు, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చి నెమలిలు. ఇదైతే మేము వెళ్ళేసరికి కురివిప్పేసింది. అంటే నెమలి నైజం అనమాట. ఎవరైనా మనుషులు వచ్చి దాన్ని చూస్తూ ఉంటే అది కురివిప్పి మంచిగా షో ఆఫ్ ఇస్తుంది. ఇది మనం బయట నుంచి చూస్తున్నాం, అక్కడ చూసారా చిన్న గ్రిల్స్ లాగా. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే ఇంకా మొత్తం బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా ముకుంద్కి చాలా ఇదిగా అనిపించి తను అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ వచ్చి బర్డ్స్ కేజ్ లోపలికి వెళ్దాం మనము. ఈ కేజ్ లోపలికి మనుషులు కూడా వెళ్ళిపోవచ్చు. లోపల ఒక పెద్ద బ్రిడ్జ్ ఒకటి కట్టుంటారు, ఇది ఎంట్రన్స్ అనమాట. ఆడ ఇన్స్ట్రక్షన్స్ రాసేసి ఉంటారు. వాటిల్ని మనము ఫీడ్ చేయకూడదు, కొట్టకూడదు, మనం టచ్ చేయకూడదు వాటిల్ని. అక్కడ ఆ బర్డ్స్తో సెక్యూరిటీ గార్డ్స్ కూడా కూర్చో ఉంటారనమాట. మనం ఏమైనా క్రూయల్గా ఏమన్నా చేసినా వాళ్ళు వెంటనే మన దగ్గరకు వచ్చేస్తారు. ఇది చూసారా ఇదంతా ఫెన్సింగ్ లాగా చుట్టూరు పెట్టేసేస్తున్నారు.
ఇందులో ఎక్కువగా పీకాక్స్ ఉంటాయి, కానీ అన్ని రకాల పక్షులు ఉంటాయన్నమాట. అంతా కవర్ చేసి మెస్ వర్క్ భలే చేశారు. ఇక్కడంతా చూసారా వుడ్, ఇదంతా మనం నడవడానికి లోపల. ఇది ఒక పెద్ద బ్రిడ్జ్, అంటే ఒక ఏరియా మొత్తాన్ని ఓన్లీ పీకాక్స్ అని కొన్ని రకాల పక్షుల కోసం ఇలా కవర్ చేసి మెస్ వర్క్ చేశారు. బ్రిడ్జ్ పైన మనం నడుస్తూ వెళ్ళొచ్చు. ఏదో మనం ఒక చిన్న అడవిలాగా, అంటే పక్షుల అడవిలాగా అనిపిస్తుంది. అండ్ ఏదో ఆనందంగా కూడా ఉంటుంది. నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ చాలా మిస్మరైజ్గా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా నెమలి ఎంత బాగా ఉందో. ఇంత దగ్గరగా అయితే నేను చూడలేదు. ఇంకా ఫ్రంట్గా వెళ్తే అసలు నెమలి పక్కనే మనం ఉంటాము. ముకుందుకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ క్లైమేట్కి, ఇక్కడ ఉండే సౌండ్స్కి వాడు చాలా ప్రశాంతంగా ఆడుకుంటున్నాడు. ఎంతైనా మన నెమలి మన జాతీయ పక్షి కదా, ఎంత అందంగా ఉంటుందో. కానీ దాని అరుపులే కొంచెం క్రూరంగా ఉంటాయి. కానీ అది చూడ్డానికి చూడండి ఎంత బాగుందో కదా. ఈయన మొత్తం మెస్ ఉంటుంది, అంటే ఇవి పక్షులు కదా ఎగిరిపోకుండా, అండ్ వాటికి కొంచెం స్వేచ్ఛ ఇచ్చినట్టు కూడా ఉంటుంది కదా. నేను చెప్పాను కదా మిడిల్లో బ్రిడ్జ్ ఉంటుంది అని చెప్పి, ఇదేను మిడిల్గా బ్రిడ్జ్. ఈ రాడ్స్ అన్నీ ఎందుకంటే పైన మెస్తో కవర్ చేశారు కదా, వాటి కోసము. ఈ బ్రిడ్జ్ కూడా ఆ మెస్ లోపలే ఉంది కదా, చాలా బాగా చేశారు. అండ్ మనం లోపలికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేయడానికి మంచిగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు వీళ్ళు. అంతా వుడ్డేను. ఒక్కొక్కసారి అయితే కొన్ని పక్షులు మన పక్కనే నడుస్తూ కూడా ఉంటాయి. అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ చూసారా జలపాతము, అంటే జలపాతం లాగా క్రియేట్ చేశారు ఈ పక్షులన్నీ మంచిగా ఉండడానికి. వాటికి ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే ఏదో మనము ఒక కేజ్లో కాదు, మనం ఒక చిన్న అడవిలో ఉన్నట్టు వాటికి ఫీలింగ్ కలిగించేలాగా చేశారు. మనకు కూడా చూడడానికి మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇదేం పక్షో నాకు తెలియదు, కానీ దానిపైన మెడపైన ఈకలు భలే ఉన్నాయి. నేను కొంచెం జూమ్ చేస్తాను చూడండి, చాలా బాగున్నాయి దాని ఈకలు. వీటికి ఫుడ్కి కానీ వాటర్కి కానీ ఏ కరువు ఉండదు. ఎక్కడంటే అక్కడ గుడ్లు కూడా పెట్టేస్తాయి. ఇవే బాతులు. ఇందులో చాలా రకరకాల పక్షులు ఉన్నాయి. ఆ చిన్న పక్షి దగ్గర నుంచి నార్మల్గా ఒక సైజ్ పక్షులు దాకా ఉన్నాయి. ఇది చూసారా ఏదో చూసింది అనుకుంటాను, అది దాని గుడ్డో మరి దేని గుడ్డో, ఆ గుడ్డును చూసి భయపడిపోతుంది. అది తీసుకొని పరిగిస్తుంది అనమాట. మొత్తానికి పరిగెత్తుకుంటూ తీసుకుపోయి ఒక దగ్గర పోయింది. ఇవేంటంటే బర్డ్స్ కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడానికి భలే ఉన్నాయి కదా. మొత్తం ఇవి కూడా చెక్కతోనే చేస్తున్నారు. మొత్తానికి అది ఆ గుడ్డుని తీసుకోపోయింది, అక్కడికి తీసుకోపోయింది, పొడుస్తుంది ఆ గుడ్డుని. అది ఏ పక్షి గుడ్డునో తెలియదు కానీ అది తీసుకొని పోయింది. అది పొడుస్తా అటు చూసుకుంటా భయంగా పొడుచుకుంటుంది. లాస్ట్కు దాన్ని పగలగొట్టేసింది అది. మొత్తానికి ఈ పక్షి చాలా అందంగా అనిపించింది. ఇక్కడ చూసారా అటు సైడు ఇటు సైడు రెండు మనకి జలపాతాలు కనిపిస్తున్నాయి. అక్కడ పైన ఉంది ఒక వైట్ నెమలి, అంటే అది వీడియోలో అంతగా కనిపించలేదు, కానీ ఒక వైట్ నెమలి ఉందన్నమాట. ఇవి మంచిగా నీళ్ళల్లో ఆడుకుంటూ నీళ్ళు దాహం వేసినప్పుడల్లా తాగుతా ప్రశాంతంగా ఉండొచ్చు. ఎన్ని రకాల నెమళ్ళు ఉన్నాయి ఇక్కడ ముకుందని చూసారా, వీడికి కింద ఉన్నవి కనిపించట్లేదు, అందుకే ఉదయ్ పైన ఎక్కించుకున్నాడు. ఇక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయి, మంచిగా బ్రిడ్జ్ మీదకి ఎక్కేస్తున్నాయి. ఇక్కడ చూసారా అన్ని పక్షులు రెస్ట్ తీసుకుంటున్నాయి. వాటికి మనుషులు బాగా అలవాటు అయిపోయినట్టున్నారు. మనం వాటిని చూడడానికి వచ్చినట్లేదు, అవి మనల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాయి. వాటి పక్కనే నడుచుకుంటూ వెళ్తాము. అవి ఒక్కొక్కసారి అయితే మన పక్కనే కూడా వెళ్తుంటాయి. ఇక్కడ చూసారా టోటల్గా రౌండ్ అన్నమాట. మధ్యలో కింద పక్షులు ఉంటాయి. వాటిల్ని మనం డిస్టర్బ్ చేయకుండా నీట్గా చూడొచ్చు. ఇంకా ఎండింగ్ పాయింట్కి వచ్చేసేసాము. మన చుట్టూ గ్రీన్గా పక్షులు పిచ్చుకలు అరుపులతో చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడంతాను. ఒకవేళ ఖచ్చితంగా ఖతార్లో ఉండి దోహాలో ఉండి ఇక్కడ ఇది కానీ చూడకుండా ఉంటే మాత్రం వెళ్ళొద్దు. ఖచ్చితంగా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక నెమలి ఉందన్నమాట, చాలా దగ్గరగా వచ్చేసేసింది ఆ నెమలి. అది పొడవుకుంటే మనం దాన్ని టచ్ చేయొచ్చు, కానీ పొడుస్తుందనే భయంతో ఫోన్ ఒకటే లోపలికి అలా చూపించేసాను. ఎంత అందంగా ఉందో. అవి అసలు భయపడట్లేదు, మనుషుల్ని చూసి వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇంకా ముకుందుని అక్కడ కూర్చోబెట్టాము ఒక ఫోటో కోసం. ముకుందు కూడా ఏం భయపడట్లేదు, అవి చాలా దగ్గరగా ఉన్నాయి. అసలు చూడడానికి భలే ఆనందంగా అనిపించింది, అందంగా కూడా ఉంది. మనోడు కొద్దిగా పెట్ లవర్ అనమాట, అన్నీ కావాలి, బర్డ్స్ కావాలి. ఒక దగ్గరికి వెళ్తే నేను ఇంకా అక్కడే ఉంటానని చెప్పి కొంచెం మారం చేస్తాడు.
మళ్ళీ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్గా చూపిస్తే వచ్చేస్తాడు మనతో. ఇది చూసారా ఎంత అందంగా ఉందో. మాకైతే భలే నచ్చేసేసింది. ఇంకా ఇది ఎగ్జిట్ పాయింట్ అనమాట. దీంట్లోంచి వెళ్ళిపోవచ్చు. కొంతమంది దీంట్లోంచి వస్తారు, దీంట్లోంచి వెళ్తారు కూడా. ఇక్కడ నేను దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. చిన్న చిన్న ఫెన్సింగ్తో భలే కవర్ చేసేస్తున్నారు. టోటల్ ఓవరాల్గా చూస్తే ఒక పెద్ద స్పైడర్ వెబ్ లాగా ఉంది. ఇంకా ఈ వీడియో పార్ట్ 2 ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 3 పెడతాను. అందులో వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. బాయ్.